ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల ఉద్యమంలో చక్కన సత్యనారాయణ రాజు సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ శాస్త్రి కొనియాడారు. కాకినాడ ఈటీఎఫ్ హోంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఎన్ఏ శాస్త్రి అధ్యక్షతన జరిగింది. తొలుత జూన్ 7వ తేదీన అకాల మరణం చెందిన రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సత్యనారాయణ రాజు సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. మొదటి సత్యనారాయణ రాజు చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ శాస్త్రి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె సుధాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సత్యనారాయణ రాజు ఏపీఆర్పీఏ ఆవిర్భావం నుండి రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ రాజు మృతికి సంతాపం తెలియజేసే వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్ఏ శాస్త్రి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు కార్యక్రమాలను, నివేదికలను, తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన రాష్ట్రంలో అందరూ పార్లమెంటు సభ్యులకు ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపై విజ్ఞాపన పత్రాన్ని అందించాలని తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో పెన్షనర్లందరికీ బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు నెలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి ఆదినారాయణమూర్తి, విశాఖ జిల్లా నుండి కె సుధాకర్ రావు, కేపీ కుమార్, దీనబంధు, కె రమణ మూర్తి, కర్రి బాబురావు, జార్జ్, రామదాసు, మోహన్ రావు, కృష్ణారావు, అజయ్ కుమార్, శేషయ్య, చంద్రమౌళి, వై సత్యనారాయణ, ఎంవి రాఘవులు, యుఎస్ఎన్ రెడ్డి, జోగా అప్పారావు మొదలైన వారు పాల్గొన్నారు. సత్యనారాయణ రాజు గారు అటు ఉపాధ్యాయ ఉద్యమంలోనే కాకుండా ఆల్ పెన్షనర్స్ ఉద్యమంలో కూడా చాలా కృతనిశ్చయంతో పనిచేశారు. మాలాంటి యువకుల్ని ఈ ఉద్యమంలో ముందుకు తీసుకురావడంలోని, అలాగే ఈపీఎఫ్ పెన్షనర్లకే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనే డిమాండ్ మీద అఖిల భారత స్థాయి పోరాట కార్యక్రమాల్లో చాలా నిబద్ధతగా పనిచేశారు. అటువంటి పోరాట యోధుడు అకాల మరణం చెందడం చాలా విచారకరం. వారి ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ పెన్షనర్స్ ని చాలా మోసం చేసింది. కనీస పెన్షన్ చెల్లిస్తానన్న హామీని కూడా అమలు చేయలేదు. వెంటనే వాళ్ళందరికీ కనీస పెన్షన్ మంజూరు చేయాలని రాబోయే ఆగస్టులో జరిగే పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ధర్నా కార్యక్రమం చేస్తామని, ఈ కార్యక్రమాలని రాష్ట్రంలో ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లు అందరూ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.